మా ఊరి దేవుడు అందాల రాముడు అని ఊరూరా సీతారాముల కళ్యాణం కన్నుల పండగ లెక్క చేసుకుంటారు. ఆ సీతారాముల కళ్యాణానికి ఊరంతా పెద్ద మనుషులే. లెక్క ఎక్కువైనా సరే గాని తక్కువ కాకుండా చూసుకుంటారు. దేనికి లోటు చేయరు. అన్నిటికీ మించి సీతారాముల కళ్యాణం ఓడిచినాక తలంబ్రాలు అందరికీ పంచిపెడుతుంటారు. అయితే భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. చూడురి గదేందో. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సీతారాముల కళ్యాణం ఒడిచినాక భక్తులందరికి పంచిపెట్టనికే కళ్యాణ తలంబ్రాలు ఇప్పటికే తయారైనాయి. ఎంతమంది వచ్చినా సరే అందరికి తలంబ్రాలు అందేటట్టు 200 క్వింటాల తలంబ్రాలు తయారుగా పెట్టుకున్నారట. లెక్కకైతే సీతారాముల కళ్యాణానికి తెల్లటి అక్షింతలే తలంబ్రాల తీరుగా వాడేటోళ్ళట. కానీ అందరికి శుభం కలగాలనని పసుపు కూడా కలుపుతారట. అప్పట్లో తానీషా తరపుకేంచి సీతారాముల కళ్యాణానికి పట్టుబట్టలు తలంబ్రాలతోని కలిపి గులాం పొడి కూడా తీసుకొచ్చేటోళ్ళట. తానీషా ప్రభు తీసుకొచ్చిన గులాం పొడి కూడా కలుపుడుతోని భద్రాచలంలో తలంబ్రాలు ఎర్ర రంగులో ఉంటాయట. బియ్యము, పసుపు, మంచి సువాసన వచ్చే గులాము, ఆవు నెయ్యి అన్ని కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే తలంబ్రాల కోసం పండించే వడ్లకు కూడా గొప్ప చరిత్రనే ఉన్నది. ఇత్తనం వేసేటప్పుడు ఆ ఇత్తనాలు సీతారాముల పాదాల కాడ పెట్టి పూజలు చేసినాకనే తీసుకుపోయి ఎకరం చిలకల పండిస్తారు. అటెనక కోత కోసి 4000 మంది ఆడోళ్లు ఆ వడ్లను గోటితోనే వలుస్తారు. అట్లా గోటితోని వలిసిన ధాన్యానికి ఎన్నో తీర్ల పూజలు చేసినాక గాని అప్పుడు సీతారాముల సన్నిధికి తీసుకుపోతారు. ఇప్పటికే తలంబ్రాలు భద్రాచలానికి చేరినాయి. సీతారాముల కళ్యాణానికి పోయేటోళ్లు ఆ కళ్యాణం కండ్లార చూసి తలంబ్రాలు చేతులారా అందుకోవచ్చు. కానీ పోనోళ్ళు కూడా బాధపడే అవసరం లేదు. ఏంటికంటే తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇంటికాడికే సీతారాముల తలంబ్రాలు, లడ్డు ప్రసాదం తెప్పించుకునే సౌలతి చేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన నంబర్లకు ఫోన్ కొట్టి బుకింగ్ చేసుకుంటే చాలు ఇంటికే పంపిస్తారట. ఏమైనా ఆ సీతారాముల తలంబ్రాల మహిమ మస్తు గొప్పదని నమ్ముతుంటారు అందరూ.